వల్ల అవి బాబుకి ఇబ్బందికరంగా ఉండడం వల్ల ఇటువంటి జరిగిందని చెప్పి ప్రధానంగా డాక్టర్ చెప్తున్న పరిస్థితి. కానీ ఇక్కడ తల్లి రోదన చూస్తుంటే మాకు మళ్ళీ ఫోన్ చేయడం వల్ల అక్కడికి రావడం జరిగింది. ఆ రోజు పల్స్ పోలియో వేసుకున్న తర్వాత వాళ్ళ నిర్లక్ష్యం అని చెప్పి ప్రధానంగా తల్లిదండ్రులు కూడా వాపోతున్న పరిస్థితి. దీనికి సంబంధించి ఉన్నతాధికారులు సమీక్ష చేయాలి. ఖచ్చితంగా ఇటువంటి సంఘటన చోటు చేసుకోవడం 3 నెలల బాబును కోల్పోవడాన్ని మేము జీర్ణించుకోలేకపోతున్నాం అని చెప్పి ప్రధానంగా తల్లిదండ్రులు చెప్తున్న పరిస్థితి. దీనికి సంబంధించి చూసుకుంటే విగత జీవిలా తన కొడుకును చూడాలని నిన్న మొన్నటి వరకు అల్లారు ముద్దుగా పెంచుకున్నటువంటి కొడుకును ఇటువంటి సంఘటన చోటు చేసుకోవడం అందరూ కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. కాబట్టి అంటే దీనిపై ఖచ్చితంగా దర్యాప్తు చేపట్టాలి. ఖచ్చితంగా జరిగిన సంఘటనపై ఉన్నతాధికారులు సమీక్ష చేయాలని చెప్పి ప్రధానంగా గ్రామస్తులు అదేవిధంగా తల్లిదండ్రులు కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. రైట్, అధికారులు ఏం చెప్తున్నారు అంటే పోలియో చుక్కలు వేయడం మూలంగానే తమ బాబు ప్రాణాలు వదిలేశాడనేది ఆ తల్లిదండ్రులు చెప్తూ ఉంటే అధికారులు ఏం చెప్తున్నారు మరి? ఖచ్చితంగా డాక్టరు మాట్లాడిన మాటలు చూస్తుంటే మా నుంచి నైతే ఏం తప్పు లేదు, మేము ఖచ్చితంగా పల్స్ పోలియో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. అందులో భాగంగానే ఆ బాబు కూడా పల్స్ పోలియో కార్యక్రమంలో పోలియో చుక్కలు వేయడమే తప్ప మా నుంచి ఎటువంటి తప్పు లేదని చెప్పి వారు సమర్థించుకుంటున్నారు తప్ప ఈ తల్లిదండ్రులు మాత్రం మరి విరిచి ఇటువంటి పల్స్ పోలియో కార్యక్రమం ఎటువంటి చుక్కలు వేశారో ఎక్స్పైరీ డేట్కి సంబంధించి ఇచ్చారా ఏంటి అని చెప్పి అన్ని కోణాలు కూడా దర్యాప్తు చేయాలని చెప్పి ప్రధానంగా వారు కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి. ఎందుకంటే ఇటువంటి 3 నెలల బాబును కోల్పోవడం మేము జీర్ణించుకోలేకపోతున్నాం అని చెప్పి ప్రధానంగా తల్లిదండ్రులు చెప్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. రైట్, థ్యాంక్ యూ మహేష్. సో మొత్తంగా సంగారెడ్డి జిల్లా కంక్టి మండలం భీమ్రా గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. పోలియో చుక్కలు వేస్తున్నటువంటి ఆ చోటకి తన 3 నెలల బాబును తీసుకువెళ్ళి పోలియో చుక్కలు వేయించింది ఆ తల్లి. అయితే ఫోన్ చేసి పిలిచారట. అక్కడ వెళ్ళిన తర్వాత పోలియో చుక్కలు వేయగానే తిరిగి ఇంటికి తీసుకెళ్లేసరికి కళ్ళన్నీ తెల్లబడిపోయాయి. 2 నిమిషాల్లోనే విలవిలా కొట్టుకొని గుక్క పెట్టి ఏడ్చి పాలు తాగలేదు, వాంతులు చేసుకున్నాడు, కాళ్ళు చేతులు విలువిలా కొట్టుకొని తమ కళ్ళెదుటే ఈ రకంగా మరణించాడు అని చెప్పి ఆ తల్లి చెప్తోంది. సో ప్రస్తుతానికి ఏదేమైనా ఈ ఘటన కొంత అందరినీ కలవరపాటు గురి చేస్తోంది. పోలియో చుక్కలే కారణంగా ఉన్నాయా, ఇంకేదైనా అనారోగ్య బారిన పడిపోయాడా తెలియదు. కానీ ఆ బాబు, ఆ 3 నెలల బాబు 9 మాసాలు మోసి కని 3 నెలల పాటుగా చాలా చక్కగా పెంచి భవిష్యత్తులో తన పట్ల ఎలా ఉండాలి, ఎంత అపురూపంగా, ఎంత ప్రేమతో ఆ తల్లి భవిష్యత్తును ఊహించుకుందో తన కళ్ళెదుటే ఇలా ఆ బాబు మరణించి దాన్ని జీర్ణించుకోలేకపోతుంది. ఒకసారి ఈ ఘటన పైన అధికారులు స్పందించారు. అంతకంటే ముందు బహుశా మీ ఇంట్లో కూడా పోలియో చుక్కలు వేయించుంటారైనా మీ పిల్లలకు కూడా. సో మీ ఇంట్లో ఇంకేదైనా ఎటువంటి అంటే పోలియో చుక్కలు సహజంగా జరుగుతుంది, కొన్ని సంవత్సరాల క్రితం నుంచి ఈ రకంగా జరుగుతూనే ఉన్నాయి. ఇక్కడ ఏం జరిగిందో తెలియదు మనకు పూర్తిగా. అధికారులు మాత్రం పోలియో చుక్కలు ఎటువంటి ప్రాబ్లం లేదంటున్నారు. కానీ తల్లిదండ్రులు అయితే పోలియో చుక్కలే ఈ రకంగా తమ బాలుడి యొక్క, తన బాబు యొక్క ప్రాణాలు తీసాయని చెప్తున్నారు. సో మీరేదైనా డిస్టర్బింగ్గా ఫీల్ అయ్యారా, సిమ్టమ్స్ ఫీల్ అయ్యారా? మీ పిల్లలు ఎప్పుడైనా ఈ పోలియో చుక్కలు వేసిన తర్వాత డిస్టర్బింగ్గా ఫీల్ అయ్యి ఉంటే మీ అభిప్రాయం ఏంటి కామెంట్ చేసే ప్రయత్నించండి. ఒకసారి సంగారెడ్డి జిల్లా వైద్యాధికారులు పోలియో చుక్కలు వేసిన తర్వాత ఈ ఘటన పైన, ఆ బాబు మరణించడం పైన వాళ్ళు స్పందించారు. మరి ఏం మాట్లాడారో చూద్దాం. వాయిల్లో 18 మందికి ఇస్తారు, 18 మంది పిల్లలకి ఇవ్వచ్చు. 18 మంది పిల్లలతో పాటు మొత్తం ఇప్పటి వరకు ఆ బేబీ వచ్చినప్పటికీ 103 మెంబర్స్కి వ్యాక్సినేషన్ ఇవ్వడం జరిగింది. కాకపోతే ఈ బేబీ ఏడవకున్నప్పుడే ఇచ్చారు వ్యాక్సిన్. ఇచ్చాక ఒక 10 మినిట్స్కి ఏడ్చి వామిటింగ్ చేసుకున్నాక పడిపోయారని చెప్పేసి వాళ్ళ మదర్ అంటున్నారు. కాకపోతే మిగిలిన పిల్లలకి ఎవరికి అట్లాంటి ప్రాబ్లం అయితే ఇప్పటి వరకు రాలేదు. అదే సబ్ సెంటర్తో పాటు మన కంక్టి పిహెచ్సి కింద 50 బూతులు ఇవ్వడం జరుగుతుంది. ఎక్కడ ఇలాంటి ప్రభావం అయితే జరగలేదు. ఇదే ఫస్ట్ టైం ఇక్కడే ఉంది. సో వాళ్ళ రిక్వెస్ట్ ప్రకారం మేము నారాయణఖేడ్ ఏరియా హాస్పిటల్కి పంపించడం జరిగింది. మేడం ఇది ఇంకొకటి అక్కడ విలేజ్ నుంచి కూడా ఫోన్లు వస్తున్నాయి మేడం. ఇంకో పాప కూడా అట్లా జరుగుతుంది దాని. కానీ ఆ పాపకి ఆల్రెడీ ముందు నుంచే వామిటింగ్ మోషన్స్ ఉన్నాయంట. సో ఆ వ్యాక్సిన్ వేసిన తర్వాత ఇంకొకసారి వెళ్ళారు కాబట్టి వాళ్ళు అలా కంప్లైంట్ చెప్తున్నారు. ఇప్పుడు వాళ్ళ బాబుని కూడా తీసుకురమ్మన్నాము. చూసి ఒకవేళ వాడికి ఏమైనా ప్రాబ్లం ఉంటే వాళ్ళని కూడా పంపిస్తాం, లేదా ఇక్కడ చికిత్స చేయించాలనుకుంటే చేయించేస్తాం. కానీ ఈ డ్రాప్స్ వల్ల మాత్రము అలా జరగదు. ఆ వ్యాక్సిన్ మీరు చూసారా మేడం? చూసాం. ఇది ఏ సమయంలో జరిగింది, వాళ్ళకి వేసింది ఎప్పుడు? మనకి ఇన్ఫర్మేషన్ 11:30కి వచ్చింది. మేము 1:30కి వచ్చింది, వెళ్ళిపోయాము. వెంటనే శంకర్ ఫోన్ చేయగానే వెళ్ళిపోయాము. మేడం చిన్న ఏం లేదు, ఈ డ్రాప్ చేసేటప్పుడు దగ్గితే లంగ్స్ లో వెళ్ళిపోయి జరిగే అవకాశాలు ఉంటాయని అనుకుంటున్నాను. దగ్గినప్పుడు దగ్గిన ఏడ్చినా నవ్వేటప్పుడైనా వేయకూడదు. ఏడుపు ఆపిన తర్వాతనే వేయాలి. అలాంటిది అయితేనే కాకపోతే ఆ బాబు మట్టుకు ఏడవలేదు.
మంచిగానే వేయించుకున్నాడు. చిన్న బాబు కాబట్టి తెలియదు కాబట్టి వేయించుకున్నాడు, సైలెంట్ గానే వేయించుకున్నాడు, ఏడవలేదు. వాళ్ళ మదర్ చెప్పారు, నాకు స్వర్ణలత గారు చెప్పారు. కింది స్థాయి వేసే వాళ్ళకు పక్కా ట్రైనింగ్ లేక కొంతమంది జ్వరం లేదు మన దగ్గర ఇట్లా ఇస్తే కూడా లేదు వాళ్ళు ముందు 18 years నుంచి వాళ్ళే ఉన్నారు అక్కడ. అదే ఆ సబ్ సెంటర్ కింద వాళ్ళే చేస్తున్నారు, వాళ్ళందరు ట్రైనడే. అక్కడ డ్యూటీలు ఎవరెవరు ఉన్నారమ్మా? మన రోజమ్మ, సముద్రమ్మ, స్వరూప, వీళ్ళంతా ఆశ ఆమె వాలంటీర్. అక్కడ అంగన్వాడికి సంబంధించిన ఎవరు? అంగన్వాడి స్వరూప. వ్యాక్సిన్ వల్ల అయితే కాదు ఇది, పోలియో దాని వల్ల కాదు, మన దగ్గరనే కాదు సంగారెడ్డి డిస్ట్రిక్ట్ లో అంతటా జరుగుతుంది. సో డ్రాప్స్ వల్ల కాదు కాబట్టి మీరు మీ మీ పత్రిక వల్ల మరి మీ ఛానల్స్ వల్ల ప్రజలకి చెప్పండి అది దాని వల్ల కాదు. సో వ్యాక్సిన్ కంటిన్యూ చేయండి అని చెప్పొచ్చు. అంటే వాళ్ళు అంటున్నారు కదా ఇది వికటించింది, దాని వల్ల కాదు, వికటించడం వల్ల కాదు. వికటిస్తే అట్లా జరగదు కదా, వెంటనే డెత్ వికటించింది అన్నది ఎప్పుడు తర్వాత తెలుస్తుంది. ఇప్పుడు మేము మాట్లాడాం కదా, ఆమె అంటుంది పోలియో చేయడం వల్లనే పాప దాని వల్ల